వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. నేను సింధు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ 75 ఏళ్ల వయసు గురించి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు రేకెత్తించాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అలాగే భగవత్ కూడా 75 ఏళ్లు నిండనున్న సందర్భంలో భగవత్ చేసిన వ్యాఖ్యలు ఎవరి గురించి అనే చర్చ జరుగుతోంది. బీజేపీలో 75 ఏళ్ల తర్వాత నాయకులు పదవి నుంచి తప్పుకోవాలని అనధికారిక ఆనవాయితీ ఉంది. అయితే ఈ వ్యాఖ్యలు మోదీ గురించి అన్నారా లేక ఆయన గురించి చెప్పుకున్నారా? దీనిపై బీజేపీ, ఆర్ఎస్ఎస్ లో ఎలాంటి చర్చ జరుగుతోంది? ప్రధాని మోదీకి ఏడాదితో 75 ఏళ్లు నిండనున్నాయి. ప్రధానిగా మూడోసారి చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నారు. మరోసారి చేసేందుకు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. నెహ్రూ రికార్డును బ్రేక్ చేయాలని చూస్తున్నారు. అయితే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మోదీ గురించేనా అనే చర్చ జరుగుతోంది. అంటే మోదీని ఇక పదవిలో ఉంది చాలు, వేరే వారికి అవకాశం ఇవ్వండని ఇండైరెక్ట్ గా చెప్పారా అనే ప్రశ్నలు వస్తున్నాయి. కానీ దీనిపై క్లారిటీ లేదు. నాగ్పూర్ లో మోరోపంత్ పింగళే జీవిత చరిత్ర పుస్తక విడుదల కార్యక్రమంలో మోహన్ భగవత్ మాట్లాడుతూ 75 ఏళ్ల వయసు వచ్చినప్పుడు శాల్వా కప్పి సత్కరిస్తే ఇక ఆగి ఇతరులకు అవకాశం ఇవ్వాలని పింగళే భావించారు అని చెప్పారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనం సృష్టించాయి. ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, భగవత్ ఇద్దరు సెప్టెంబర్లో 75 ఏళ్లు నిండనున్నారు. ఆర్ఎస్ఎస్ సీనియర్ కార్యకర్త ఒకరు ఈ వ్యాఖ్యలు రిటైర్మెంట్ గురించి కాక పింగళే జీవిత సందర్భాన్ని సంబంధించినవని, వాటిని తప్పుగా అర్థం చేసుకున్నారని స్పష్టం చేశారు. అయినప్పటికీ ఈ వ్యాఖ్యలు బీజేపీ, ఆర్ఎస్ఎస్ లో నాయకత్వ మార్పు గురించి చర్చను రేకెత్తించాయి. బీజేపీలో 75 ఏళ్ల వయస్సు తర్వాత నాయకులు రిటైర్ కావాలనే అనధికారిక ఆనవాయితీ 2014 నుంచి అమల్లో ఉంది. ఈ రూల్ ప్రకారం ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, యశ్వంత్ సిన్హా, సుమిత్రా మహారాజ్ వంటి సీనియర్ నాయకులు 75 ఏళ్లు దాటిన తర్వాత పక్కకు తప్పుకున్నారు. అయితే బీజేపీ రాజ్యాంగంలో ఈ రూల్ అధికారికంగా లేదు. రాజకీయ పరిస్థితుల ఆధారంగా నిర్ణయాలు తీసుకోబడతాయి. 2022-23లో బిఎస్ యడ్యూరప్ప, సత్యనారాయణ జతియా వంటి నాయకులకు మినహాయింపులు ఇవ్వడం జరిగింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా 2023లో మోదీ 2029 వరకు నాయకత్వం వహిస్తారు అని చెప్పి రిటైర్మెంట్ ఊహాగానాలను ఖండించారు. బీజేపీ నాయకులు భగవత్ వ్యాఖ్యలను రాజకీయ ఉద్దేశం లేనివిగా సందర్భానుసారంగా చెబుతున్నారు. ఆర్ఎస్ఎస్ లో సర్సంఘ్ చాలక్ పదవికి అధికారిక వయోపరిమితి లేదు. సాధారణంగా ఆరోగ్య సమస్యల కారణంగా మాత్రమే సర్సంఘ్ చాలక్లు తప్పుకుంటారు. ఉదాహరణకు బాలాసాహెబ్ దేవరస్ 79 ఏళ్ల వయసులో, రాజేంద్ర సింగ్ 78 ఏళ్ల వయసులో, కేఎల్ సుదర్శన్ 80 ఏళ్ల వయసులో తమ పదవుల నుంచి తప్పుకున్నారు. మోహన్ భగవత్ 2009లో 58 ఏళ్ల వయసులో సర్సంఘ్ చాలక్ గా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి వరకు ఆరోగ్య సమస్యలు లేకపోవడంతో రిటైర్మెంట్ గురించి చర్చ లేదు. ఆర్ఎస్ఎస్ వర్గాలు భగవత్ వ్యాఖ్యలను పింగళే జీవిత సందర్భానికి మాత్రమే సంబంధించినవిగా, మోదీ లేదా తమ సంస్థ నాయకత్వ మార్పుకు సంకేతం కాదని స్పష్టం చేశాయి. బీజేపీ, ఆర్ఎస్ఎస్ లో భగవత్ వ్యాఖ్యలపై చర్చ తీవ్రంగా జరుగుతోంది. బీజేపీ నాయకులు ఈ వ్యాఖ్యలను రాజకీయ ఉద్దేశం లేనివిగా సందర్భానుసారంగా చెబుతున్నారు. అమిత్ షా, నడ్డా వంటి నాయకులు మోదీ నాయకత్వం 2029 వరకు కొనసాగుతుందని, రిటైర్మెంట్ చర్చలు ఊహాగానాలు మాత్రమేనని స్పష్టం చేశారు. ఆర్ఎస్ఎస్ వర్గాలు భగవత్ వ్యాఖ్యలు మోదీ లేదా ఆర్ఎస్ఎస్ నాయకత్వ మార్పుకు సంబంధం లేదని, కేవలం పింగళే జీవిత సందర్భం అని ప్రస్తావించినట్లు చెబుతున్నాయి. అయితే రాజకీయ విశ్లేషకుడు అభయ్ కుమార్ దూబే మాట్లాడుతూ బీజేపీ, ఆర్ఎస్ఎస్ వ్యాఖ్యలు ఎప్పుడూ అనుకోకుండా రావు. ఇది మోదీకి సూక్ష్మ సంకేతం కావచ్చు అని అన్నారు. బీజేపీలో జేపీ నడ్డా, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ వంటి నాయకులు తదుపరి నాయకత్వ బాధ్యతల కోసం చర్చలో ఉన్నారని ఊహాగానాలు సాగుతున్నాయి. కాంగ్రెస్ ఈ వ్యాఖ్యలను మోదీ రిటైర్మెంట్ కు సంకేతంగా భావిస్తోంది. ఒకే బాణంతో 2 లక్ష్యాలు అని కాంగ్రెస్ నాయకుడు జయరాం రమేష్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మోదీ మార్చ్ 2025లో నాగ్పూర్ లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించి తన రిటైర్మెంట్ గురించి చర్చించారని ఆరోపించారు. దీన్ని బీజేపీ సాధారణ పర్యటనగా తోసిపుచ్చింది. కాంగ్రెస్ నాయకులు ఈ వ్యాఖ్యలను బీజేపీలో అంతర్గత ఒత్తిడి, నాయకత్వ మార్పు చర్చలకు సంకేతంగా చూస్తున్నారు.
చెబుతున్నారు. భగవత్ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చను రేకెత్తించాయి. ఈ వ్యాఖ్యలను బీజేపీలో నాయకత్వ సంక్షోభంపై ఆర్ఎస్ఎస్ నుంచి మోదీకి సంకేతంగా చూస్తున్నాయి విపక్షాలు. ఈ వ్యాఖ్యలు 2024 ఎన్నికల్లో బీజేపీ ఆశించిన స్థానాలు సాధించకపోవడం, ఎన్డీఏ కూటమిపై ఆధారపడటం వంటి నేపథ్యంలో వచ్చాయని అంటున్నారు. బీజేపీలో మోదీ తర్వాత నాయకత్వ చర్చ ఇప్పటికీ అంతర్గతంగా జరుగుతోందని అమిత్ షా, జేపీ నడ్డా, నితిన్ గడ్కరీ, రాజ్నాథ్ సింగ్ వంటి నాయకుల పేర్లు తెరపైకి వస్తున్నాయని నివేదికలు సూచిస్తున్నాయి. 2029 లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మోదీ నాయకత్వం, బీజేపీలో తదుపరి నాయకత్వం గురించి ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ఆర్ఎస్ఎస్ లో భగవత్ తర్వాత దత్తాత్రేయ, హోసబలే వంటి నాయకులు సర్సంఘ్ చాలక్ పదవికి బలమైన అభ్యర్థులుగా భావించబడుతున్నారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా సున్నితమైన సమయంలో వచ్చాయి. ఇవి బీజేపీ, ఆర్ఎస్ఎస్ లో అంతర్గతంగా డైనమిక్స్ ను ప్రభావితం చేయవచ్చు. రాజకీయ విశ్లేషకులు ఈ చర్చ భారత రాజకీయాల్లో సుదీర్ఘ ప్రభావం చూపవచ్చని అభిప్రాయపడుతున్నారు.